జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సరికొత్త వ్యూహాన్ని రచించనున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో 3 మండలాలు ఉన్నాయి. 2,30,000 మంది ఓటర్లు ఉన్నారు. సో ఈ 3 మండలాలు కనుక చూస్తే పిఠాపురం, గొల్లప్రోలు, కొత్తపల్లి ఈ 3 మండలాలకి సంబంధించి ఈ పిఠాపురం నియోజకవర్గంలో 2,30,000 ఓట్లు ఉంటే గత ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు 70,000 మెజార్టీతో గెలిచారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలకు సంబంధించి కూటమిలో 70,000 మెజార్టీని సాధించారు. అంటే 175 అసెంబ్లీ స్థానాల్లో కూడా కూటమి నేతలు బలమైనటువంటి మెజార్టీలు సాధించారు. పిఠాపురం గురించి నొక్కి ఒక్కానించి చెప్పాల్సినటువంటి అంశం ఏంటంటే ప్రజారాజ్యం పార్టీ గెలిచినటువంటి నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గం. ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా మెగా అభిమానుల కంచుకోటగా ప్రూవ్ చేసుకోబడినటువంటి నియోజకవర్గం పిఠాపురం. వంగా గీత గారు 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు పిఠాపురం నియోజకవర్గంలో. అంటే అప్పటి నుంచి కూడా ఈ నియోజకవర్గం మెగా కుటుంబ అభిమానులకు అడ్డా అని చెప్పుకోవచ్చు. సో అలాంటి నియోజకవర్గంలో మరి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరపు నుంచి కూటమి బలపరిచిన అభ్యర్థిగా 70,000 ఓట్ల మెజార్టీని సాధించారు. ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారే శాశ్వత ఎమ్మెల్యేగా ఉండేందుకు ఒక వ్యూహాన్ని రచిస్తున్నారు. ఆ వ్యూహ రచన పేరే సేనతో కార్యకర్త. అంటే సాధారణంగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి